హాయ్ ఎవ్రీవన్. చదువుకుంటూనే ఇంటర్న్షిప్ విత్ స్టైపెండ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? మనీ ఎర్న్ చేస్తూనే ప్యారలల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నారా? మీరు అలా అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్టర్ కావండి. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటి అదన్నా టోటల్ వీడియోలో చూద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నార్మల్గా కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ వీడియో అనేది ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చేస్తున్న వాళ్ళకు, డిగ్రీ చేస్తున్న వాళ్ళు, డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. అయితే నార్మల్గా కూడా బీటెక్ స్టూడెంట్స్ అయితే డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమా 3 years, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే 2 years బాగా కష్టపడుతూ ఇటు అకాడమిక్స్ ప్రిపేర్ అవుతూనే నెక్స్ట్ ఎంట్రన్స్, జేఈ మెయిన్స్, ఐఐటి, నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్, బిట్స్ బిలా అని నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతూ ఆ 2 years బాగా కష్టపడే దీనికి జస్ట్ మంచి బీటెక్ కాలేజ్, మంచి టాప్ కాలేజీలో సీట్ రావడానికి. ఓకేనా? ఈ టాప్ కాలేజీ సీట్ వచ్చాక ఇంటర్ లైఫ్ మొత్తం చాలా కష్టపడతాం. ఈ ఇంటర్ అయితే డిప్లొమా అయితే టాప్ బీటెక్ కాలేజ్ రావడం, మంచి సీట్ రావడానికి. ఈ మంచి సీట్ రావడానికి అయితే ఈ 4 years కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాం. ఆ 4 years కూడా ఏమైతే బీటెక్లో జాయిన్ అవుతాం, ఆ డిగ్రీలో డిగ్రీ అయితే 3 years, బీటెక్ అయితే 4 years. ఈ ప్రొఫెషనల్ కోర్స్లో జాయిన్ అయ్యాక ఈ 4 years 3 years మనం కష్టపడేది ఏంటి? బెటర్ మంచి జాబ్ రావడానికి, మంచి ప్యాకేజ్తో సెటిల్ కావడానికి. ఈ సెటిల్ కావడానికి ఈ సెటిల్ కావడానికి ప్రాసెస్లో మనకు ఒక మంచి ఇంటర్న్షిప్, ఓకేనా, మనకు ఒక మంచి ఇంటర్న్షిప్ ఉండాలి. ఎట్ ఏ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మంచి జాబ్ ఈజీగా వస్తుంది. ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి మంచి ఇంటర్న్షిప్ ఉంటే మనం ఏవైతే కంపెనీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి ఈజీగా మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ వస్తుంది. బట్ అది రావడానికి మనం నియర్లీ ఒక 16 to 17 years కష్టపడుతూ ఉంటాం. దాంతోపాటు మన తండ్రులు కూడా 16-17 years, చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించి, అంటే వాళ్ళు 10 rupees మాత్రం పెట్టగలుగుతారంటే 20 rupees తెచ్చి కూడా మనకు పెట్టేసి చాలా ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు? మనం సెటిల్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారని అంత ఇబ్బంది పడుతూ కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 16 years ఇస్తారు. అంటే మనం లైఫ్లో బాగా సెటిల్ అవుతున్నాయి మీనింగ్ అంటే బెటర్ జాబ్ 15 to 25 lakhs 30 lakhs ఇలా ప్యాకేజ్ తెచ్చుకుంటేనే అది బెటర్ జాబ్ అవుతుంది. అలా వస్తేనే మనం నెక్స్ట్ 30 years కూడా హ్యాపీగా లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అందుకే దాని కొరకు మనం ఏం చేయాలనేది వీడియోలో చూద్దాం. అయితే మనం నార్మల్గా ఎల్కేజీ నుంచి అప్ టు చాలా ల్యాక్స్, అప్ టు బీటెక్ వరకు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అన్నీ 10th, ఇంటర్, బీటెక్ అన్నీ కదా ఆల్మోస్ట్ చాలా ల్యాక్స్ ఖర్చు పెడుతూ ఉంటాం. ఎందుకు? ఇదంతా కూడా బెటర్ జాబ్ కొరకే. కానీ అది 20-25+ lakhsలో వస్తేనే దానికి వాల్యూ. మనం అంత ఖర్చు పెట్టి చదివిన దానికి, చేసిన దానికి కూడా వాల్యూ. అంటే 20+25 lakhs వస్తేనే వాల్యూ. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు సార్ అంత రాదు? చాలామందికి ఇంకొకటి కూడా వచ్చు. మీ కాలేజీలలో మీరు చూస్తూ ఉంటారు, మీరు చదివే కాలేజ్ ఎంతమందికి 20-25 lakhs జాబ్స్ వస్తున్నాయి? చాలా తక్కువ మందికి వస్తాయి. కావాలంటే ఎంతమందికి వస్తున్నాయో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా చూద్దాం. అంటే మీ కాలేజీలో ఎంతమందికి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకుందాం. మనకు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ అయిన దాని తర్వాత హై పేడ్ జాబ్ రావాలి. అంటే ఒక మంచి కంపెనీలో మనం చదువుతున్నప్పుడే మనకు ఒక మంచి ఇంటర్న్షిప్ రావాలి. ఇంటర్న్షిప్ చాలా వాల్యూ ఉంటుంది. మంచి ఇంటర్న్షిప్ వచ్చింది అనుకో, దానికి ఆల్మోస్ట్ మనకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లే. ఇంటర్న్షిప్ అంటే మళ్ళీ విత్ స్టైఫండ్తో వస్తే చాలా యూజ్ ఉంటుంది. అయితే సార్ మరి చాలామందికి ఇంకో డౌట్, నేను డిగ్రీ చేస్తున్నాను సార్, నాది ప్రొఫెషనల్ కాదు, నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ, సో నేను ఎలాగ ఏం చేశాను? ప్రొఫెషనల్ అయినా నాన్ ప్రొఫెషనల్ అయినా కూడా మీరు ఏది కోర్సు తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకున్న మెకానికల్, సివిల్ తీసుకున్నా కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవచ్చు. డిగ్రీలో బీకామ్ ఇలాంటి కోర్సెస్ తీసుకున్నా కూడా మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళచ్చు, మంచి ప్యాకేజ్తో తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటే, అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇంకొకటి, సార్ నేను ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడే బీటెక్లో, నాకు ఇప్పుడే డిప్లొమా అయిపోయింది, బీటెక్లో జాయిన్, ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో అయిపోయింది, ఇప్పటి నుంచి కష్టపడేందుకు నేను 4th yearలో కష్టపడతా, ఫైనల్ ఇయర్లో కష్టపడతా, అప్పుడు కష్టపడితే రాదా అనుకుంటారు. మీరు అలా ఎప్పుడైతే అనుకుంటారో ఆల్మోస్ట్ 60-65% జాబ్లెస్గా ఉంటారు. అందులో మీరు ఒకరు అవుతారు అలా ఉంటే. అలా కాకుండా ఇప్పటి నుంచి మీరు డైలీ కొంత టైం మీ మీద మీరు స్పెండ్ చేస్తే, అంటే లైఫ్ తెచ్చుకోవడానికి స్పెండ్ చేస్తే మీరు ఈజీగా మంచి జాబ్. లేదు సార్ 65% వస్తున్నాయి కదా, చాలామంది వస్తాయి. 15,000 to 20,000 per month శాలరీస్తోని జాబ్స్ వస్తాయి. బట్ అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ మనీ ఎంతవరకు మనకు అంటే యూజ్ఫుల్గా ఉంటాయి మన ఎక్స్పెండిచర్కైనా, దేనికైనా ఒకసారి ఆలోచించండి. ఓకే, అయితే మీకు మరి చాలామంది అదే స్టూడెంట్స్ కూడా, ఎందుకు సార్ మేము మామూలు కాలేజీలు చదివిన రావు కదా సార్, అంత ఎక్కువ ప్యాకేజీలు, ఎక్కువ ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ బిలాని, లేక ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్ కాలేజ్లో చదివిన వాళ్ళకే వస్తాయి, నార్మల్ కాలేజీలు చదివిన వాళ్ళకు లేకపోతే కొందరికి రావండి. అది చాలా తప్పు. చాలా వరకు ఐఐటీస్, ఎన్ఐటీస్లో చదివాను ఒక 2% మాత్రమే చాలామందికి మంచి టాప్ అంటే హై పేడ్ జాబ్స్ వస్తాయి, 30-40 lakhs 50 lakhsతో వస్తాయి. మిగిలిన వాళ్ళకి రావు. ఎందుకు సార్ అంటే
వాళ్ళ నెగ్లిజెన్సీ, సరైన గైడెన్స్ లేకపోవడం, ఒక మెంటార్ అంటూ వాళ్ళకి లేకపోవడం, ఏది చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకి అదొక మైనస్ పాయింట్. చాలామంది కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా టాలెంట్ ఉండే కూడా సరైన గైడెన్స్ లేకుండా తక్కువ శాలరీస్తోనే కాంప్రమైజ్ అయిపోతూ జాబ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అందులో మీరు ఉండొద్దు అనుకుంటే మన కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నుండి ఆ వెబినార్కి అటెండ్ కానీ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకేనా. వాళ్ళు ఓన్లీ అంటే ఆ 1%, 2% కాకుండా మిగిలిన వాళ్ళకి ఎందుకు సార్ తక్కువ శాలరీస్ వస్తున్నాయి, వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్ మీదనే ఫోకస్ పెడతారు. ఎక్స్ట్రా కరికులం అంటే ఎక్స్ట్రా స్కిల్స్ మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల తక్కువ వస్తుంది. ఎందుకు, బేసిక్గా కూడా మనం కాలేజీలో థియరీ నాలెడ్జ్ నేర్చుకుంటాం, మనకు బయటికి వెళ్తే మనకు కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు ఒక దగ్గర. మన అంటే మన కాలేజీలో నేర్చుకునేది ఇంత ఉంటే బయటికి కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంత. అంటే మనం ఇంత నేర్చుకొని బయటికి వెళ్ళి ఇంత నాలెడ్జ్ అంటే దాన్ని చేయలేం కాబట్టి ప్యారలల్గా మనం నేర్చుకోవడం వల్ల మనం కంపెనీస్కి ఏం కావాలో అది ఇచ్చుకుంటాం. అంతేగాని కాలేజీలో నేర్చుకున్నాం కదా సార్, నాకు మంచి 90% వచ్చింది, 85% వచ్చింది, 96% వచ్చింది అంటే మనం ఆ పర్సంటేజ్ అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్కి యూస్ కాదు. మన కాలేజీలో మన అకాడమిక్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ థియరీ నాలెడ్జ్ మీద ఉంటాయి కాబట్టి అది మనకు అక్కడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ఇంటర్న్షిప్ నేర్చుకుంటూ అవి నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తాయి. అయితే మరి చాలామంది స్టూడెంట్స్ అనొచ్చు, ఇప్పుడు చాలా ఉన్నాయి యాక్చువల్గా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి యూట్యూబ్ ఛానల్, NPTEL అని చాలా వెబ్ సోర్సెస్ ఉన్నాయి. కానీ అందులో చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ మనకి ఏది ఫస్ట్ చదవాలి, ఏది సెకండ్ చదవాలి, ఎక్కడ మనకు అక్కడ ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు ఉండరు. ఇవన్నీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా సరిగ్గా ఉండదు. అందుకే అంటే మనకు మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మనం దాని మీద చాలా బెటర్గా ఫీల్ అవుతాం. అంతేగాని చాలామంది చేస్తారు, ఎందుకు సార్ మా చుట్టాలు ఇక్కడికి జాయిన్ అయ్యారు, వాళ్ళకి మంచి జాబ్ వచ్చింది, వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు, ఇక్కడ జాబ్ వచ్చింది అంటే అది చాలా వరకు తప్పు. అంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్పిల్లని అవి కాకుండా మన ఓన్గా చూసుకొని చేసుకోవడం, మంచి థియరీ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే చాలా వరకు ఉన్నాయి. అలాంటి వాటిలో జాయిన్ అయితే మీకు బెటర్. ఇప్పుడు ఈ వెబినార్ అటెండ్ కావడం వల్ల మీకు ఏది థియరీ, ఏది ప్రాక్టికల్, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా కన్ఫామ్ ఐడియా ఉంటుంది. అయితే ఈ వెబినార్ వల్ల ఇప్పటివరకు 1000+ స్టూడెంట్స్, 600+ కంపెనీస్లో ప్లేస్మెంట్ అయ్యారు. అది కూడా మంచి హైపేడ్ జాబ్, అది కూడా వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు సాఫ్ట్వేర్ కావాలనుకున్నారు, మెకానికల్ బ్రాంచెస్, అలాంటి వాళ్ళు కూడా ఇందులో చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇవన్నీ అందరికీ చేయాలంటే నార్మల్గా ఈ వెబినార్ అనేది మీకు కండక్ట్ చేసేవాళ్ళు IITs, NITs చదివిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 1 crore+ ప్యాకేజ్తో బయటికి వెళ్ళారు, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి, స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్ చూసి వాళ్ళే ఇంటర్న్షిప్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు మీకు. సో అందుకే ఈ వెబినార్. సో అంటే వాళ్ళు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, గైడెన్స్ అండ్ టోటల్గా ఒక మెంటార్గా మీకు ఉండి మీ యొక్క గ్రోత్కు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అందుకే ఇప్పటికీ 20,000+ ఎక్కువ విద్యార్థులు IITians అంటే వీళ్ళ యొక్క 20,000+ వల్ల అంటే 20,000+ స్టూడెంట్స్ వీళ్ళ యొక్క గైడెన్స్లో అండర్ గైడెన్స్ తీసుకున్నారు. సో మీరు కూడా ఏ బ్రాంచ్ అయినా, ఏ డిగ్రీ అయినా, ఇంకేదైనా కూడా మీకు స్కిల్స్ ఉంటే చాలు మంచి జాబ్ వస్తుంది. అందుకే మీరు కన్ఫామ్గా మీ పేరెంట్స్తో పాటు ఈ ఆన్లైన్ సెషన్కి ఎంటర్ వినండి. మీ పేరెంట్స్ ఏంటంటే మీకు ఒక గోల్స్ మీ పేరెంట్స్ అర్థం చేసుకుంటారు, ఎట్ ఎ టైం మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. మీరు ఈ సెషన్ కన్ఫామ్ చేసుకోండి, మీకు బెటర్ జాబ్ అండ్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. ఈ సెమినార్ వచ్చేసి మనకు సాటర్డే అండ్ సండే ఉంటుంది. మీరు రిజిస్టర్ అయ్యి ఆ 2 daysలో ఏదో ఒక రోజు మీరు అటెండ్ కాండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.